బాగుంది కట్టాము బ్రో దేవుడు అంత 2-40 సెకండ్లు పిచ్చెక్కిపోతుంది అంత ఎన్టీఆర్ అంటే మొత్తం అంత ఫ్యాన్స్ రచ్చగా ఉన్నది బ్రో. రచ్చ ఎన్టీఆర్ ఫ్యాన్ బ్రో సేమ్ నానకపురం కటింగ్ పెట్టుకున్నావు బ్రో. నానపురం దేవరా బ్రో ఇక్కడ దేవర కథ మొదలైందంట బ్రో. బ్రో కులం లేదు మతం లేదు వాళ్ళ లోపల మొత్తం ధైర్యం తప్ప అని ఆ డైలాగ్ ఎట్లా అనిపించింది బ్రో స్టార్టింగ్ బ్రో. స్టార్టింగ్ ఇంకొకటి డ్రోన్ షాట్ ఒకటి వచ్చింది బ్రో ఆ హైలైట్ మీకు ఎలా అనిపించింది బ్రో? షేర్ స్క్వేర్ అయినా ఉంది ఒకటి స్వర చేపలేదు ఆ షాట్ మస్తున్నది. చేప కూడా తిమింగలం అసలు చాలా మిరాకిల్ కాదు బ్రో. బాగున్నది. కొట్టాల శివకి ఇట్లాంటి థాట్స్ ఎట్లా వస్తాయి బ్రో అర్థమైతలే. ఏమో బ్రో ఎన్టీఆర్ చూసా థాట్లు వచ్చి చేయాల్సిందే అంటవా అన్న RRR తర్వాత ఒక దేవరతో వస్తున్నాడు RRR ని క్రాస్ చేసి ఇట్టిస్తాడు అంటావా లేదంటే ఇట్లా ఇది చాలా ఒక హిట్ వచ్చిన తర్వాత ఇంకా హై హిట్ కొట్టాలనుకుంటారు ఏ హీరో అయినా? అది మల్టీ స్టార్ ఇదేమో సింగిల్ గా 6 years తర్వాత వస్తుంది ఈ అనేది పక్కా క్లారిటీతో రచ్చరచ్చగా ఉంటది అని. అసలు దేవర కథ ఎవరిది బ్రో? ఎవరి గురించి అన్నారా లేకుంటే అసలు ఏంది వాళ్ళన్ననే ప్రొడ్యూసింగ్ చేస్తున్నాడు అంటే అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో? కథ అయితే బాగుంటది అనుకున్నాం. ఇప్పుడు అందరు చాలా మంది ఏమంటారు అంటే ఒక సముద్రంలో ఒక చెరువును మాత్రమే చూపించు సముద్రం ఇంకా వస్తుంది సినిమా వచ్చినప్పుడు సముద్రం వస్తుంది అని ఎన్టీఆర్ అభిమానులు అన్నమాట కూడా చెప్పారు నిన్న లాస్ట్ 40 minutes రచ్చ ఉంటదని. లాస్ట్ 40 minutes బ్రో పక్కా మొత్తానికి అయితే ఎన్టీఆర్ దేవరతో ఒక తోపు సెన్సేషనల్ వరల్డ్ వైడ్ ఇట్టు కొడతాను అంటావు అంతే కదన్నా? అంతే. థ్యాంక్ యూ బ్రో. చేసినావా అట్లుంటే మనతో ముచ్చట పెడతా.